యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయాల్సిన యువతిని సమయానికి పరీక్షా కేంద్రానికి చేర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ ను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. వాహనాల నియంత్రణే డ్యూటీ అనుకోకుండా సాటి మనిషికి సాయం చేయడం బాధ్యత అని భావించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ కు అభినందనలంటూ ట్వీట్ చేశారు సీఎం. ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ సహకారంతో సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్న సోదరి యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ తెలిపారు రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో ఉన్న నిన్న యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్తున్న యువతికి మహావీర్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రం ఉంది. ఆర్టీసీ బస్సులో వచ్చి మైలార్దేవ్పల్లి పల్లె చెరువు బస్టాప్ దగ్గర దిగింది. అక్కడి నుంచి పరీక్షా కేంద్రం చాలా దూరంగా ఉంది. పైగా సమయం మించిపోవడంతో కంగారు పడుతోంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ ఆమెను గమనించారు. ఆమె దగ్గరకు వెళ్లి విషయం అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆమెను పోలీస్ బైక్ పై పరీక్షా కేంద్రం దగ్గరకు తీసుకెళ్లి డ్రాప్ చేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సీఎం రేవంత్ స్పందించి ట్రాఫిక్ కానిస్టేబుల్ ను అభినందించారు. ట్రాఫిక్ పొల్యూషన్లో విధులు నిర్వహిస్తున్నారు. సిఎస్ఆర్ ఆదేశానుసారం నిన్న మహావీర్ కాలేజ్ రాజేందర్ మహావీర్ కాలేజీలో నాకు ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించి డ్యూటీ చేసింది గారు. అక్కడ పార్కింగ్ చేపిస్తున్నాం వెహికల్స్ అని. అక్కడ వెహికల్స్లో ఒక అమ్మాయి వచ్చి అక్కడ ఎగ్జామ్ గురించి అని చెప్పని అక్కడ వెహికల్ పార్క్ చేసి అక్కడ వెళ్తున్నారు సార్. ఆమె కంగారు పడుతూ టైం అయిపోయిందని కంగారు పడుతూ వెళ్తుంది. అప్పటికి లాంగ్ ఉంది ఎగ్జామ్ సెంటర్కి. ఇక మేము గమనించి అక్కడ మా జమీందార్ సార్, మా ఏఎస్ఐ సార్, మా ఆర్ఐ సార్ వీళ్ళంతా అక్కడ ఉండి అదే అమ్మాయి ఇట్లా వస్తుందని చెప్పి గమనించాను సార్. అందరూ చూసి ఇక అమ్మాయిని తీసుకొని నేను బండి మీద ఆపోజిట్ వెళ్ళి ఆమెను ఎక్కించుకొని నేను ఎగ్జామ్ సెంటర్కి ఆల్ కాడికి వెళ్ళి ఆమెను ఎగ్జామ్ సెంటర్ గేట్ కాడ దించాను సార్. అప్పటికే ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన వెంటనే గేట్ కూడా క్లోజ్ చేయడం జరిగింది సార్. కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంలో ఆమెను తీసుకెళ్ళి ఎగ్జామ్ హాల్కు అటెండ్ చేయించినాం సార్. ఇదంతా మా పై ఆఫీసర్ల ఆదేశానుసారం చేయడం జరిగింది సార్. మేము చేసిన సేవలు రాష్ట్ర సీఎం సార్ గుర్తించి మాకు ధన్యవాదాలు తెలియడం మాకు చాలా సంతోషం సార్. ఇలాంటి మంచి పనులు భవిష్యత్తులో చాలా చేస్తాం సార్. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంది. మా డ్యూటీ మేము